హాయ్ అండి. కరివేపాకు పచ్చడి అనమాట. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అసలు తెగ తినేదాన్ననమాట ఈ పచ్చడైతే. ఎందుకో తెలీదు తీయగా, కారంగా, పుల్లగా ఉండేదనమాట. సో, అప్పుడైతే తినేదాన్ని బాగా ఇష్టంగా. మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఎప్పుడు తినలేదనమాట. అంటే ఇంట్లో చేసేవాళ్ళు కాదు మా మమ్మీ అయితే. బయట నుంచి తీసుకొచ్చి పావు కేజీ, 100 గ్రాములు అలా బయట షాప్స్లో అమ్ముతారు కదా. సో, అలా తీసుకొచ్చి పెట్టేదన్నమాట. సో, ఇడ్లీ అవనివ్వండి, రైస్ అవనివ్వండి, ఇదే తినేదాన్ని. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత పచ్చని చేయాలి కాబట్టి అప్పుడు కూడా నేను అదే తినేదాన్ని అనమాట ఎక్కువ. తర్వాత అయితే అసలు ఈ పచ్చడి నేను తినలేదు. బట్ ఈ మధ్య నాకు కొంచెం బాగా వినిపించిందనమాట ఈ పేరైతే. సో, ఎలా చేసుకోవాలా అని చూసి ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి. టేస్ట్ అయితే మాత్రం సేమ్ నేను అక్కడ ఎలా తిన్నానో అలాగే వచ్చిందనమాట. సో, మీకు కూడా ఎప్పుడైనా సరే కరివేపాకు పచ్చడి తినాలి అనిపిస్తే ఒక్కసారి ఈ వీడియోలో చూసి మీరైతే ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.